హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడూ శనగపిండి వడలు, ఉద్ది వడలు, బోండాలు ఇలా కాకుండా ఎప్పుడైనా పచ్చి అలసందల వడలు చేశారా? చేయలేదా? అయితే రండి. పచ్చి అలసందల మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి మొదటగా కావాల్సింది పచ్చి అలసందలు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి, రాళ్ళ ఉప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ఒలిచిన రెమ్మలు అన్నీ వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్‌లోకి ఒలిచి పెట్టుకున్న పచ్చి అలసంద గింజలు ఇందులోకి వేసుకొని కచ్చా పచ్చాగా ఆడించుకున్నాం. ఇదిగో ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ మెత్తగా చేసుకోవద్దండి. వడలు అంత బాగా రావు. ఇది కచ్చా పచ్చాగా ఆడించుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జస్ట్ పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 పల్సులు ఇచ్చితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు ఉంచుకుందాం. హీట్ అయ్యే ముందు మనము ఇదిగో ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇది మనకు విస్తరాకు అన్ని గ్రోసరీ స్టోర్స్‌లో దొరుకుతుంది. ఒక చిన్న పీస్‌గా కట్ చేసుకొని ఆయిల్ అంటించుకొని ఒక చిన్న ముద్ద మనము మిశ్రమం చేసుకున్నాం గదా! ఆ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్‌లో కాల్చుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకొని అన్ని వడలను కాల్చుకోవడమే. ఇక్కడ మనము మెయిన్‌గా ఒకటి పాటించాలి. మనము వడలు వేసే ముందు ఆయిలు బాగా వేడెక్కి ఉండాలి. వడలు వేశాక మనము లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే వడలు మనకు క్రిస్పీగా లోపల వరకు కాలి బాగా టేస్టీగా తయారవుతాయి. లేదంటే పైన ఒకటే కాలి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి. మనము టేస్ట్ కూడా అంత బాగోదు. కాబట్టి మనము ఆయిల్ బాగా హీట్ అయ్యాక వడలు వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్ని వడలు వేసుకొని మనకెన్ని కావాలో అన్ని చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వడల్లోకి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ, టొమాటో చట్నీ, సాస్ కానీ, మయోనైస్ కానీ దేనితో అయినా సర్వ్ చేసుకున్న సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి.